డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తూ కొత్తగా ప్లాన్ బి అని మావిగన్ అనే పేరు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద అనిశ్చితి నెలకొంది. దీని మీద జగన్మోహన్ రెడ్డిని సైతం కొంతమంది ప్రశ్నించారు. దానికి జగన్మోహన్ రెడ్డి విస్తుపోయే నిజం ఒకటి చెప్పాడు. మావిగన్ అంతా బుస్సే, అది ఒక రాజధాని కాదు, ఇప్పుడు అమరావతిని ఏదో మార్చటం వీలయ్యే పని కాదు అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా క్రిస్టల్ క్లియర్గా తెలుసు. నేనేం పిచ్చోడినై ఆ పేరు చెప్పలేదు, ప్రస్తుతం నాకున్న ప్లాన్ నాకుంది కాబట్టి ఇలాగ ఒక అనిశ్చితి నెలకొనపటానికి నేను ఆడిన ఒక డ్రామా అనే విషయాన్ని వాళ్ళకి చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే బయటకు ఉంది. అంటే ఇంటర్నల్గా జరిగిన కొంత ఈ మీటింగు ప్రకారంగా చూస్తే ఈ మావిగన్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన తయారు చేసుకొని వచ్చాడు. కాకపోతే అది రాజధాని అనేది క్లియర్గా చెప్పలేదు. ఇది ఒక గ్రోత్ కారిడార్ మాత్రమే. రేపు అమరావతిని మార్చటం వీలయ్యే పని కాదని నాకు కూడా తెలుసు. చట్టబద్ధంగా దానికి పార్లమెంటులో ఒక అమెండ్మెంట్ జరిగితే దాన్ని మళ్ళీ మార్పించాలి అని అంటే దానికి చాలా తతంగం ఉంది. మళ్ళీ నరేంద్ర మోడీ పైన అధికారంలో ఉన్న ఒకవేళ 2019, 24 మధ్య జరిగిన లాంటి తంతు ఏదైనా మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన వాళ్ళేం ఒప్పుకొని ఆ చట్టానికి మళ్ళీ అమెండ్మెంట్ చేయడానికి ఒప్పుకోరు. మళ్ళీ 3 రాజధానుల అంశం తేటానికి అమరావతి రాజధాని అని నాకు కూడా క్లారిటీ ఉంది. కాకపోతే ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పని మూలాన ఇప్పుడు ట్రోలింగ్ గురవుతే అవ్వచ్చు, నవ్వుల పాలైతే అవ్వచ్చు. కాకపోతే ఇందులో మనం ఇంటర్నల్గా అండర్ కరెంట్గా చేయగలిగే పని ఏమిటి అని అంటే అమరావతి ప్రాంతంలో ఏ రైతులైతే ఉన్నారో లబ్ధి పొందిన వాళ్ళందరూ దాదాపుగా వాళ్ళందరికీ కమ్మ ముద్ర వేసేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని కమ్మరావతి చేస్తున్నాం. మరి మనకి తోడుగా విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు, దీన్ని అమరావతి చేయండి కమ్మరావతి చేయొద్దు అని. ఇక దాని మీద పార్లమెంట్లో సైతం రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా కొంత దీని మీద కూడా ప్రసంగం చేసినప్పటికీ ఇప్పుడు ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్న కమ్మ వాళ్ళందరినీ మనం ఆకట్టుకోవాలంటే ఇలాంటి ప్లాన్ ఒకటి కావాల్సిందే మనకి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏ కమ్మ సామాజిక వర్గం అయితే చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉంటుందో వాళ్ళందరినీ మనం ఆకట్టుకోవాలంటే ఇప్పుడు నేను ఒక మహానగరంగా తయారు చేసి మీ ప్రాంతం మొత్తం రాజధాని తయారు చేస్తానంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. జగన్ అంటే మారుస్తాడు అని చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడా పని, ఎప్పటికైనా కూడా ఇది జరిగి తీరుతుందనే ఒక ఆశ ఇక్కడున్న కమ్మ సామాజిక వర్గంలో వస్తుంది అనేది ఆయన భావిస్తున్నట్టుగా ఈ మీటింగ్ యొక్క సారాంశం. దీంతో పాటుగా రేపు ఒకవేళ వచ్చినా దీన్ని మనం గ్రోత్ కారిడార్ కింద చూపిస్తూ ఇందులో చాలా రకాలైన పనులు చేయడానికి వీలు ఉంటుంది. ఇందులో పోర్టులు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్టులు కావచ్చు, వీటికి అనుసంధానం చేస్తామని అక్కడక్కడక్కడ ఈ 3 ప్రాంతాల్లో ఉన్న భూములన్నిటినీ యాక్వైర్ చేస్తామని, గతంలో చంద్రబాబు నాయుడు చేసినట్టుగా కాకుండా ఫుల్గా డబ్బులు ఇచ్చి మరీ యాక్వైర్ చేస్తామనే ఒక ఆశ వాళ్ళల్లో కూడా ఉంటుంది అనేది కూడా ఇక్కడ అండర్ కరెంట్గా ఈ మీటింగ్లో చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అది కుదిరినా కుదరకపోయినా మళ్ళీ 5 సంవత్సరాల పాటు గతంలో ఎట్లా ఆగిపోయిందో అమరావతి అదే రకంగా ఆగే విధంగా ఇప్పుడు కూడా చేస్తాడు అని వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా అందులో పెట్టుబడులు ఆగిపోతాయి. వస్తాయి అనుకున్నవి ఏవి రాకపోతే చంద్రబాబు నాయుడు అమరావతి ఎలా పూర్తి చేస్తాడు? అమరావతి పూర్తి కాదు అని నేను చెబుతున్న మాటకి ఇక్కడ ఫుల్గా శాంటిటీ వస్తుంది. అమరావతిని చంద్రబాబు నాయుడు నిజంగా కట్టలేడు అని నేను అంటున్న మాటకి మరి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కనపడుతోంది. అంటే మావిగన్ అనే ప్లాన్ బి తోటి ఆయన కొత్త రాజధానిగా ఒక అంశం అయితే ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన దాంట్లో ఉన్న లోతుపాతులు ఏమిటనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసుకున్న తర్వాతనే ఒక చిన్న ఝలక్కు లాంటిది ఒకటి ఈ పెట్టుబడిదారుల్లో కానీ లేదు ఆశ ఒకటి ఇక్కడున్న కమ్మ సామాజిక వర్గంలో కానీ పుట్టిస్తే అది ఎంత దూరం తీసుకెళ్తుందో చూసే అవకాశం కూడా ఉంటుంది కదా అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కనపడుతుంది.
మరి ఎంత చూసి మావిగన్ గురించి గుడ్డలు చింపుకొని కొంతమంది చెబుతున్న యూట్యూబర్లు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ రేపు ఏమైపోయినా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ పారిందనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారుగా. ఇదే ఈరోజు కుండబద్దలు.